సిట్టింగ్లకు సీట్లు లేవా? నియోజకవర్గాల్లో అన్ని కొత్త ముఖాలేనా? చాలా చోట్ల అదే సీన్. అత్యంత నిష్ఠూరం కంటే అది నిష్ఠూరమే మేలనుకుంటోంది అధికార పార్టీ. ఇక వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే ప్రతిపక్షం కూడా అందుకు ధీటుగా ఎత్తులకి పై ఎత్తులు వేస్తోంది. దీంతో గుంటూరు జిల్లాలో రాజకీయం చాలా వెరైటీగా కనిపిస్తోంది. వైసీపీలో ఒక్కటే పాతమొహం, విపక్షంలో సగానికి సగం. ఎవరి సీట్లకి నో గ్యారంటీ. కొత్తగా ఏర్పడ్డ గుంటూరు జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. వీటిలో ఒకటి మినహా మిగిలిన అన్ని చోట్ల కొత్త వారినే బరిలోకి దించుతోంది అధికార పార్టీ. కీలక నేతల సీట్లు కూడా మార్చేసింది. అత్యంత ముఖ్యమైన మంగళగిరిలో గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన ఆర్కేని కాదని గంజి చిరంజీవికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టింది. వచ్చే ఎన్నికల్లో నారా లోకేష్ని అక్కడ ఢీకొట్టబోతున్నారు వైసీపీ బీసీ అభ్యర్థి. ఇక ప్రతిపాడు నుంచి బలసాని కిరణ్ కుమార్ని దించుతోంది వైసీపీ. రాజకీయాలకు కొత్త అయిన కిరణ్ కుమార్ మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ హోంమంత్రి సుచరిత ఈసారి తాడికొండ నుంచి పోటీ చేస్తున్నారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనికి గుంటూరు వెస్ట్ నుంచి అవకాశం కల్పిస్తే, గుంటూరు ఈస్ట్ నుంచి ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా పోటీ చేయబోతున్నారు. అయితే పొన్నూరు అభ్యర్థిపై వైసీపీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. అక్కడి నుంచి కొత్త వ్యక్తే పోటీలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్తో పార్టీ నాయకత్వం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో ఒక్క తెనాలిలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్కే మళ్లీ టికెట్ ఇవ్వబోతోంది వైసీపీ నాయకత్వం. పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలుంటే 6 చోట్ల సిట్టింగ్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించారు. వీటితో పాటు పార్లమెంట్ అభ్యర్థిగా కూడా కొత్త వారినే పోటీ చేయించేలా కసరత్తు చేస్తోంది వైసీపీ. అధికార పార్టీ అభ్యర్థుల విషయంలో చేస్తున్న మార్పులు చేర్పులకు ధీటుగా ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రతిపాడు ఇన్ఛార్జ్గా ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయుల్ని ప్రకటించింది టీడీపీ. గుంటూరు వెస్ట్ స్థానాన్ని పొత్తులో భాగంగా కేటాయించే అవకాశం ఉందంటున్నారు. జనసేన నుంచైతే బోనబోయిన శ్రీనివాస్, బీజేపీ నుంచైతే వల్లూరు జయప్రకాష్లు పోటీలో ఉంటారంటున్నారు. ఇక గుంటూరు ఈస్ట్ నుండి కొత్త అభ్యర్థే కన్ఫర్మ్ అంటున్నారు టీడీపీ తమ్ముళ్లు. తెనాలి సీటు జనసేనకిస్తే అక్కడి నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో టీడీపీ నుంచి 3 చోట్లే పాత నేతలు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర, తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్, మంగళగిరి నుంచి లోకేష్లు వచ్చే ఎన్నికల బరిలో ఉంటారంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ పార్టీలు ఈసారి కొత్త అభ్యర్థుల్ని బరిలోకి దించేలా కసరత్తు చేయడంపై జిల్లాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. పార్టీలో వర్గపోరుకి చెక్ పెట్టడంతో పాటు ప్రజా వ్యతిరేకతను తట్టుకోవాలంటే కొత్త అభ్యర్థులే ముద్దంటున్నాయి రాజకీయ పార్టీలు. మరి వీరిలో గెలిచేదెవరో ఓడేదెవరో తేల్చే అంతిమ నిర్ణేతలు ప్రజలే.